పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు సార్, మీరు ముస్తాబు కార్యక్రమంతో మన జిల్లాకి మంచి పేరు వచ్చింది. చంద్రమోహన్ రెడ్డి గారు మంచి పొగిడారు సార్. కానీ ముస్తాబుతో పాటు ఇదండి ఈ రహదారి సౌకర్యాలు కూడా కల్పించండి సార్. కల్పిస్తే ముస్తాబుకితో పాటు గిరిజనులు కూడా హాయిగా ఉంటారు, బాగా చదువుకుంటారు, గర్భిణీ స్త్రీలు వైద్యం అందించే విధంగా ఉంటారు తప్ప ఆ విధంగా మీరు ముస్తాబుతో పాటు ఈ గిరిజన గ్రామాలకు అన్ని విధాలుగా రహదారి సౌకర్యాలు కల్పించాలి సార్. ఈ పారిశ్రామికారులు జేసీ ఇప్పటికెళ్ళిపోండ్రు. ఈ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. మేమందరం కొండ మీద ఉన్నాము, మాకు ఏటీ పరిస్థితి సార్. వెంటనే అడవి శాఖ అధికారులు రప్పించి మా గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి సార్. 79 సంవత్సరాలు అవుతుంది సార్, మరి మా బతుకలేదు సార్. కాబట్టి కలెక్టర్ గారు సార్, మీరు ఒక్కసారి ఏమైనా అనుకోకుండా దయచేసి మా గ్రామానికి మీరు కూడా పీఓ గారు ఒకసారి వస్తే మీకు దగ్గుతుండి డోలి మాటలతో దగ్గుతుండి మీకు ఏ మాత్రం రాళ్ళు కూడా నడకుండా కాలు కూడా ఇబ్బంది పడకుండా మీకు మోసుకొని మా ఊరు తీసుకెళ్ళి చూపిస్తాం సార్. ఒకసారి రండి సార్. కలెక్టర్ గారు పీఓ గారు మీరు వచ్చి మాకు రహదారి సౌకర్యం కల్పించాలి సార్. పవన్ కళ్యాణ్ సార్, మీరు ఇప్పటికే గిరిజన గ్రామాలు తిరుగుతారు, గిరిజన కష్టాలు తెలుసుకుంటారు, మాది కూడా తెలుసుకొని మా ఊరికి రహదారి సౌకర్యం కల్పించి 20 గ్రామాల గిరిజనులు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలి సార్. మీకు మంచి పేరు ఉంది సార్. జిల్లాని రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు సార్. మా గోడు కూడా మీరు విని ఈ గిరిజన గ్రామం రహదారి సౌకర్యం కల్పించి మీరు అడవి శాఖ మంత్రి కాబట్టి అడవి శాఖ అధికారులు జేసీ ఇప్పటికెళ్ళిపోతారు సార్. ఆ జేసీ మీరు రప్పించి మాకు రహదారి సౌకర్యం కల్పించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.